2024 2025 శ్రీ క్రోధనామ సంవత్సరంలో తులారాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాము. తులారాశి రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రము 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశి వారికి చెందుతారు. అలాగే ఈ పేరులోని మొదటి అక్షరము రా, రి, రు, రే, రో, తా, తీ, తు, తే అయితే మీరు తులారాశికి చెందినవారు అవుతారు. అలాగే ఈ రాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8గా ఉంది. అంటే వీరు ఈ సంవత్సరంలో ఎంతైతే సంపాదిస్తారో దానికి 3 ఖర్చు చేస్తారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఆ ఖర్చు అనేది గృహ నిర్మాణానికి కావచ్చు, వివాహానికి సంబంధించింది కావచ్చు, స్థలాలను కొనుగోలు చేసే విషయం కావచ్చు. ఈ తులారాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో ఖర్చు అనేది ఈ విధంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ తులారాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో రాజ్యపూజ్యము 1, అవమానం 5. అంటే సంఘంలో వీరిని ఇష్టపడేవారు 1 ఉంటే వీరిని ద్వేషించేవారు 5 ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం వీరు స్నేహితులతో కానివ్వండి, చుట్టుపక్కల వారితో కానివ్వండి, ఇరుగు పొరుగు వారితో కానివ్వండి, సహ ఉద్యోగస్తులతో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెప్తూ ఉన్నారు. తులారాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరం అనుకూల ఫలితాలను గోచరిస్తూ ఉంది. వ్యయ స్థానంలో కేతువు, పంచమ స్థానంలో శని, 6ంట రాహువు, సప్తమ అష్టమ స్థానంలో గురువు, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమైన, ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. విద్య, వ్యాపార, రాజకీయ రంగాలలో చేస్తున్న కృషికి సాధారణమైన ఫలితాలు మాత్రమే గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంత ఊరట లభిస్తుంది. ఆర్థికంగా కొంత సంకటమైన పరిస్థితి గోచరిస్తుంది. అమ్మవలసిన ఆస్తులు అమ్మలేరు, కొనుగోలు చేయవలసిన ఆస్తులను కొనుగోలు కూడా చేయలేరు. మారుతున్న సమాజ పరిస్థితులు మీ మీద వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయి. సంవత్సరం ప్రారంభం కొంత అగ్ని పరీక్ష కాలంగానే ఉంటుంది. పిల్లల చదువుల కొరకు, ఇంటి అవసరాల కొరకు, శుభకార్యాల కొరకు రుణాలను చేయవలసి వస్తుంది. వడ్డీలు సక్రమంగానే చెల్లించగలుగుతారు. గతంలో పెట్టుబడి పెట్టిన సొమ్ము యథాతథంగా తిరిగి వస్తుంది. లాభాలు రావు. లాభాలు రాకపోయినా పెట్టిన సొమ్ము వచ్చినందుకు సంతోషపడతారు. పన్నులు వసూలు చేసే అధికారుల వలన తాత్కాలికంగా ఇబ్బందులు ఏర్పడతాయి. పోటీ పరీక్షలకు, గ్రూప్కు, సివిల్ సర్వీసులకు ప్రయత్నం చేసేవారికి సంవత్సర ద్వితీయార్థంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. ట్యూషన్లు చెప్పేవారికి డిమాండ్ పెరుగుతుంది. ధనం సంపాదించడం కోసం అహర్నిశలు కృషి చేస్తారు. ఎప్పుడూ పడనంత శ్రమ పడతారు. శ్రమకు ఫలితం 3 వంతులు ఫలిస్తుంది. చేతికి వచ్చిన ధనం సద్వినియోగం అవుతుంది. మెల్లిమెల్లిగా బాధ్యతలు, రుణాలు తీర్చేస్తారు. కఠినమైన కాలాన్ని అధిరోహించటంలో ఓ వింత అనుభూతిని పొందుతారు. ఇంట్లో మరొకరి సంపాదన ప్రారంభం కావటం మానసిక సంతోషానికి కారణమవుతుంది. విడిపోవాలని నిర్ణయించుకున్న భార్యాభర్తలను కలపడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. మౌనంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజాలు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండదు. సనాతన సాంప్రదాయాలకు పాతరేసి ఆధునిక కృత్రిమ జీవితానికి అలవాటు పడి సంస్కార విహీనంగా ప్రవర్తిస్తున్న వారిని, వీళ్లను ప్రోత్సహిస్తున్న వారిని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అత్యంత సున్నితమైనవి వివాహ జీవితాలు, అత్యంత బలహీనమైనవి వివాహ బంధాలు అని సరిపెట్టుకుంటారు. రెండో వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ సంవత్సరం గడ్డు కాలం. ఏ విషయంలోనైనా విరోచిత పోరాటం చేస్తారు. వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడరు. పదే పదే గతం గుర్తు వస్తుంది. గతంలోని మధుర స్మృతులను
చేదు అనుభవాలుగా నెమరు వేసుకోవటం బాధాకరంగా మారుతుంది. కాలగమనంలో కలిసిపోయిన ఆత్మీయుల జ్ఞాపకాలు మీ మనోవేదనకు కారణమవుతుంది. రాత్రిపూట నిద్ర పట్టదు, తెల్లవారుజామున ఎప్పుడో నిద్ర పడుతుంది. ఓ విధంగా ఇది చంద్రాస్తమ నిద్రగా మారుతుంది. కాలం గడుస్తున్నా మరుపు చెరిగిపోదు. బిడ్డల కాపురాలు సరిదిద్దడానికి శ్రమిస్తారు. ధనం కూడా ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు సంబంధం లేనటువంటి చిల్లర మల్లర సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కూళ్ళు, విద్యాలయాలు లాభాల బాటలో నడుస్తాయి. అడవి సంపద వలన లాభపడతారు. కన్స్ట్రక్షన్స్ వ్యాపారస్తులకు అనుకూల కాలం. వాణిజ్య పంటలు పండించే రైతులకు లాభాలు వస్తాయి. అధికారం లేని గౌరవప్రదమైన పదవి లభిస్తుంది. ఈ పదవి వలన నలుగురికి సహాయం చేసే అవకాశం కలుగుతుంది. సద్వినియోగం చేసుకోగలుగుతారు. కొంతమంది జీవితాలను నిలబెట్టుకోగలుగుతారు. ఉద్యోగాల పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు మీ వలన మేలు జరుగుతుంది. యోగా, మెడిటేషన్, ఫిజియోథెరపీ, వ్యాయామశాలలు మొదలైనవి నెలకొల్పుతారు. అవి కొద్దో గొప్ప లాభాల బాటలోనే పయనిస్తాయి. అందరూ చేసే వ్యాపారాలలో మీకు లాభాలు తక్కువగా ఉంటాయి. ఎవ్వరూ శ్రద్ధ చూపించని వ్యాపారాలలో మీకు అధిక లాభాలు వస్తాయి. వస్త్ర వ్యాపారం అంతగా కలిసిరాదు. ఏ వ్యాపారమైనా చేయాలని ఆలోచించేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. పోటీ పరీక్షలలో ఎంత శ్రమించినా అనుకూలమైన ఫలితాలు రావు. విద్యార్థులకు అధ్యాపకుల వలనే నష్టం కలుగుతుంది. నిరాశ నిస్పృహలకు దృఢచిత్తం కలిగి ఉంటారు. సమస్యలను ఎదుర్కోవడానికి సన్నద్ధమై ఉంటారు. అంగట్లో అమ్మడానికి అన్నీ ఉన్నాయి, కొనడానికి మన దగ్గరే డబ్బు లేదన్న వాస్తవాన్ని గ్రహిస్తారు. ఈ అవినీతి ప్రపంచంలో ధనంతో కాని పని లేదని గ్రహిస్తారు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా రావలసిన ప్రయోజనాలకు కూడా ధనాన్ని వెచ్చించవలసిన దుస్థితి సమాజంలో ఏర్పడిందని బాధపడతారు. నైవేద్యం లేకపోతే న్యాయం, ధర్మం కూడా మోగబోయి నోరు తెరవదు అని తెలుసుకుంటారు. పెద్దలు చెప్పిన నీతి సూత్రాలు, ధర్మ సూత్రాలు పాటించినందుకు తగిన శాస్తే జరిగిందని మీకు మీరే సరిపెట్టుకుంటారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్ మొదలైన వ్యాపారాలు కొంత అనుకూలంగా ఉంటాయి. సామాజిక సేవకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఒక క్రమ పద్ధతిలో వచ్చినటువంటి విరాళాలను ఖర్చు పెడుతూ బాల కార్మికులు, వికలాంగులు, వృద్ధులు, స్త్రీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. మీరు చేసే ఈ సేవా కార్యక్రమంలో ముఖ్యమైన అధికారులను, రాజకీయ నాయకులను ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములను చేస్తారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. ఏమరుపాటుగా ఉండి మీరు మాట్లాడిన మాటలకు లేక విందు వినోదాలలో ఉండి మీరన్న మాటలకు ఎన్నో పెడర్థాలు వస్తాయి. మీకు లేని ఉద్దేశాన్ని ఆపాదించడానికి కొందరు ప్రయత్నిస్తారు. మీ వైపు నుండి తప్పు దొరికితే మిమ్మల్ని కబలించాలని, అపఖ్యాతి పాలు చేయాలని చాలామంది కనిపెట్టుకుని ఉన్నారన్న విషయాన్ని గ్రహించండి. మానసిక ఒత్తిడి భరించలేక మీకు ఇష్టంలోని విషయాలు మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆపదలో ఉన్న స్నేహితుడికి అప్పు చేసి సహాయపడతారు. వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తి వ్యాపారం బాగుంటుంది. పసుపు కొమ్ముల వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. సహోదరి వర్గం మనస్ఫూర్తిగా కాకపోయినా ఎంతో కొంత అండగా నిలుస్తారు. ఆర్థిక సాయం కూడా చేస్తారు. తల్లిదండ్రుల కోరిక మేరకు కొన్ని ఇంటి పనులు నెరవేరుస్తారు. ఎన్ని పూజలు చేసినా తల్లిదండ్రులను మించిన దైవాలు లేరని మీ భావన. బంధువర్గం ద్వారా మీ తండ్రిని లేక తత్సమానమైన వారికి జరిగిన అన్యాయాన్ని బల ప్రయోగంతో సరిదిద్దుతారు. పాల వ్యాపారము, పిండి వంటల వ్యాపారము, క్యాటరింగ్ వ్యాపారాలు లాభిస్తాయి. సరైనటువంటి సేవకా జనం లేక లాభాలు వచ్చే కొన్ని వ్యాపారాలను చేయలేరు. ప్రతి విషయంలోనూ నమ్మకస్తులు కాని వ్యక్తులు తారసపడటం వలన నమ్మకస్తులైన వ్యక్తులు దొరకక ఇబ్బంది పడతారు. అనారోగ్య కారణాల వలన ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూలో మీ ప్రతిభా పాటవాలను ప్రదర్శించలేరు. జ్వరంతో ఉండి పోటీ పరీక్షలు రాస్తారు. కీలకమైన
ఘట్టాలలో ఈ విధమైన అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. మీడియా వల్ల లబ్ధి పొందుతారు. విలువైన ఆస్తుల వివాదం కోర్టు పరిశీలనలో ఉంటుంది. భాగస్వాములతో అర్ధరహితమైన విభేదాలు వస్తాయి. విభేదాలు లేని చోటు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొట్టే వ్యక్తులు ప్రధాన సమస్య అవుతారు. మీకు మాత్రం సంబంధం లేని ఆర్థిక కుంభకోణాలకు మీరే కారణం అని ప్రచారం చేస్తారు. పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇలాంటి వాటికి మీరు లొంగరు, భయపడరు. మీ సంస్థ పేరును, మీ పేరును ఉపయోగించుకొని మీ బంధువర్గం లాభపడతారు. మనసులో మీరంటే ఇష్టం ఉండదు. అలాంటి అవకాశవాదుల నిజస్వరూపం కొన్ని సందర్భాలలో బట్టబయలవుతుంది. ఏమాత్రం ఉపేక్షించకుండా వాళ్లను వెంటనే వెళ్ళగొడతారు. పిల్లల్ని అతిగారాబం చేయటం వలన ఏర్పడిన పరిస్థితులు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేక జ్యోతిష్యులను సంప్రదిస్తారు. మీరు ఊహించినట్లుగానే యంత్ర, వాహన, భూమి, వ్యవసాయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి. ఆగిపోయిన నిర్మాణ కార్యక్రమాలు, కొన్ని కాంట్రాక్టుల బాధ్యత మీకు అప్పగించబడుతుంది. ఇవి పూర్తి చేయలేమని భయపడతారు. ఈ బాధ్యత మాకు వద్దని మొరపెట్టుకుంటారు. అయినా ప్రయోజనం ఉండదు. ఆ పని మీకే అప్పగించబడుతుంది. రాత్రింబగళ్ళు శ్రమించి కష్టమైన పనిని పూర్తి చేస్తారు. ఈ పనితీరును మెచ్చుకుంటూ అభినందన పత్రాలు చేతికి వస్తాయి. అందరి సహాయం తీసుకుని కొన్ని శుభకార్యాలు పూర్తి చేస్తారు. పెద్దవాళ్ళు చూసిన సందర్భాల్లో కట్న కానుకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆ ధనంతో కొన్ని బాధ్యతలు నెరవేర్చాలని యోచిస్తారు. కాంట్రాక్టుల తాలూకు బిల్లులు ఆలస్యం కావటంతో ఇబ్బంది పడతారు. చివరకు లంచం ఇచ్చి బిల్లు పాస్ చేయించుకుంటారు. మీ దగ్గర సబ్ కాంట్రాక్టులు తీసుకున్న కాంట్రాక్టర్లు నిర్మాణ లోపాలకు పాల్పడతారు. కాంట్రాక్టుకు సంబంధించిన పనులు పూర్తి చేయడానికి రుణాలు చేయవలసి వస్తుంది. రుణాల మీద వడ్డీలు కట్టడం చాలా కష్టతరం అవుతుంది. నిర్మాణం పూర్తి అవ్వడానికి, పేమెంట్స్ చేతికి రావడానికి మధ్య చాలా కాలం పడుతుంది. అందువలన వడ్డీ భారం మొయ్యటం కష్టతరమవుతుంది. దీనికి ఒక మధ్య మార్గంగా పరిష్కార మార్గాన్ని ఒకటి ఎంచుకుంటారు. నామమాత్రపు వడ్డీ చెల్లించే విధంగా భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసుకుంటారు. ఆగిపోయిన నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. విదేశాలలో ఉన్న మీ వాళ్ళు అక్కడ చేసిన అప్పులు తీర్చడానికి గాను ఇక్కడ ఉన్న ఆస్తులపై ఆధారపడతారు. ఇక్కడ ఆస్తులు అమ్ముడు పోక అక్కడ అప్పులు తీర్చలేక ఇబ్బంది పడతారు. ఈ సమస్యల నుండి బయటపడతారు. అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు దొరుకుతూ ఉంటాయి. అనంత విశ్వంలో ఎన్నో నక్షత్ర శకలాలు భూమిని దాటుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ నక్షత్ర శకలం భూమిని తాకవు. తాకుతాయేమో అని మేధావులు, సైంటిస్టులు ఆందోళన. అన్నిటికీ అతీతంగా భగవంతుడు తీసుకున్న నిర్ణయం వలన శకలాలు భూమిని తాకవు. అదేవిధంగా సమస్యలు మీ దాకా వస్తాయి, కానీ మిమ్మల్ని తాకి పడగొట్టవు. మహోన్నతమైన ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించిన అవధూతల ఆశీస్సులు మీకు లభిస్తాయి. అతేంద్రియ శక్తులు ఉన్నాయని, మహిమ కలిగిన మనుషులు మనకు బాగా సన్నిహితులు అని, కొద్దిపాటి పెట్టుబడితో నిధులు నిక్షేపాలు తవ్వుకొని బాగుపడదాం అని మోసకారి మాటలు చెప్పే వ్యక్తులను దగ్గరగా కూడా రానివ్వరు. అంటే మీ దగ్గరికి కూడా మోసకారులను రానివ్వరు అని అర్థం. ఇలాంటి వారి వలన సమాజానికి కీడు జరుగుతుందని మీరు భావిస్తారు. వారికి తగిన విధంగా బుద్ధి చెప్పి మరెవ్వరూ మోసపోకుండా అందరినీ అప్రమత్తం చేస్తారు. మీ కృషి వ్యర్థం కాలేదు అని తెలియజేయడానికి ఈ ప్రవర్తన స్వాతంత్ర సమరయోధులకు, వారి కుటుంబాలకు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. సాహిత్య, సాంస్కృతిక సభలకు, పోటీలకు మీరు ముఖ్య అతిథిగా హాజరవుతారు. న్యాయ నిర్ణేతగా మీరు తీసుకునే నిర్ణయాలు అందరి ప్రశంసలు అందుకుంటారు. ఎక్కడైతే సామర్థ్యం, నిపుణత ఉంటుందో దానిని ప్రోత్సహించాలని నిర్ణయించుకుంటారు. మీకు ఎదురైన అనుభవాలు ఇతరులకు ఎదురవ్వకూడదని భావిస్తూ ఉంటారు. కూరగాయలు, టీ, కాఫీ, హోటల్ వ్యాపారస్తులకు, చిల్లర సరుకులు అమ్మే వ్యాపారస్తులకు, కమిషన్ ఏజెంట్లకు, ట్రావెల్ ఏజెంట్లకు, బ్యూటీ పార్లర్లకు, చెప్పులు షాపుల వారికి,
కోడిగుడ్డు వ్యాపారస్తులకు, ఫ్యాన్సీ షాపుల వారికి, గాజుల ఉత్పత్తి వ్యాపారులకు, గిల్టు నగల వ్యాపారస్తులకు, ఫర్నిచర్ వ్యాపారస్తులకు, బేకరీలు నడిపే వ్యాపారస్తులకు, గృహ నిర్మాణ సామాగ్రి అమ్మే వ్యాపారస్తులకు, ముద్రణ ప్రచురణ వ్యాపారస్తులకు, మిల్లులు పిండి మర్రలు నడిపే వ్యాపారస్తులకు, ఎలక్ట్రిక్ వస్తువులు అమ్మేవారికి, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు, ఫంక్షన్ హాల్ నిర్వహించే వారికి కాలం అనుకూలంగా ఉంది. 100% లాభాల బాటలో నడుస్తాయి. ఫైనాన్స్ వ్యాపారంలో దిగి దివాలా తీసినటువంటి మీ మిత్రవర్గాన్ని ఆదుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పలుకుబడి ఉపయోగించి రుణం ఇప్పించగలుగుతారు. జోదగాళ్లకు, కోడి పందాలు నిర్వహించే వారికి, అందులో పాల్గొనే వారికి కాలం ప్రతికూలంగా ఉంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి క్లబ్ల మీద పోలీసుల దృష్టి పడుతుంది. జాగ్రత్త వహించండి. సంపాదనకు కొంతకాలం విరామం వచ్చినా వేచి ఉండాలి. కాలానికి ఎదురీదకూడదని గ్రహిస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం, ద్వితీయార్థం రెండూ బాగుంటాయి. ఈ రాశివారు ఇంకా మంచి శుభ ఫలితాలు పొందాలి అంటే ఈ సంవత్సరంలో దుర్గాదేవి ఆరాధన ఎంత చేస్తే అంత మంచిదని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ క్రోధనామ సంవత్సరంలో తులారాశి వారు ప్రతినిత్యం దుర్గాదేవిని పూజించాలి. ఇలా చేసినట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ 2024-2025 తులారాశికి చెందిన స్త్రీలకు ఎలా ఉందో ఈ రాశిలో మనం తెలుసుకుందాం. తులారాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు, తగాదాలు, ఒకరిని విడిచి మరొకరు దూరంగా ఉండటం సంభవం. పెద్దలు చేసే రాజకీయ మార్గాలు కొంత ఊరటను కలిగిస్తాయి. పునరాలోచనకు కారణమవుతాయి. సంఘటనలు, పరిస్థితులు, కారణాలు ఏమైనా ఆత్మీయులతో విడిపోవటం అనివార్యం. ఆ ఆత్మీయుల భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మరొకరు కావచ్చు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అవివాహితులకు వివాహ ప్రాప్తి, పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునేవారు వచ్చిన సంబంధాలకు వంకలు పెట్టకుండా రాజీ ధోరణి అవలంబించటం చెప్పదగిన సూచన. మీరు చేసేటటువంటి వ్యాపారాలు, వృత్తి, ఉద్యోగాలలో మీ స్థానం పదిలంగా ఉంటుంది. సంతానాన్ని అతిగా ఆరాబం చేసి చెడగొట్టారని నిందలు వేస్తారు. ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. పుణ్యక్షేత్రాలను ప్రదర్శిస్తారు. మానసిక ప్రశాంతతను ఏర్పరచుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కుల దైవాన్ని పూజించండి. అనువంశికంగా మీకు రావాల్సినటువంటి ధనాన్ని సహోదర సహోదరి వర్గం కాజేస్తారు. చిట్టి వ్యాపారము, ఫైనాన్స్ వ్యాపారస్తులకు దూరంగా ఉండండి. గర్భస్థ శిశువు రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరము. విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాలలో మంచి ఉద్యోగం లభిస్తుంది. అనారోగ్యకర పరిస్థితులను అధిగమించి ఆరోగ్యకరమైన వాతావరణంలో అడుగు పెడతారు. మీరు ద్రోహం చేస్తారని భయపడిన వ్యక్తులే మీకు అన్ని విధాలా సహాయపడతారు. తండ్రి పరపతి అండదండలు, ఆయన అభిమానం కలిగి ఉన్న వ్యక్తులు చాలా విషయాలలో అండగా నిలుస్తారు. మాతృ సంబంధమైన వర్గీయులతో అంతగా సఖ్యత ఉండదు. మీ జీవితాన్ని నూతన కోణంలో ఆవిష్కరించుకోవాలని, అది కూడా స్వయం కృషితో లేదా స్వయం శక్తితో సాధించుకోవాలని విశేషంగా శ్రమిస్తారు. మీ ఆశయ సాధనకు ప్రారంభంలో సాంకేతికపరమైన ఇబ్బందులు ఏర్పడినా, సామాజిక రాజకీయ పరిస్థితులు అనుకూలించకపోయినా మరొక అవకాశం దొరకబుచ్చుకుని మీరు అనుకున్నది సాధిస్తారు. చదువుకున్న చదువుకి సార్థకత ఏర్పడుతుంది. ప్రతి చోట పోటీ, అనారోగ్యకరమైన వాతావరణం, సహాయ నిరాకరణ, అవినీతి మొదలైన ఈతి బాధలు అధిగమించి మీ అంతరాత్మ సాక్షిగా మీరు నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసి విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు. గతంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సమాజంలో మంచి వ్యక్తిగా ప్రఖ్యాతి లభిస్తుంది. దైవ అనుగ్రహం వలన, పెద్దల ఆశీస్సుల వలన ఒకచోట ధనం రాకపోయినా మరొక చోట లాభాలు వస్తాయి. సంవత్సర ద్వితీయార్థంలో భార్య, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంవత్సరంలో ఉన్న లాభాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. కొంతకాలం మానసిక నిరుత్సాహం, ఒత్తిడి ఏర్పడుతుంది. మీరు కలలు కన్న స్వయం సంపాదన ప్రారంభమవుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు వాస్తవ రూపం దాలుస్తాయి.
ప్రేమ వివాహాల పట్ల మీకు ఉన్న అభిప్రాయాలు మార్చుకుంటే మేలు జరుగుతుంది. లేకపోతే జీవితంలో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ మీద ఉన్న నైతిక బాధ్యతలను విస్మరిస్తారు. ఎవరి మీదో ఉన్న కోపాన్ని అందరి మీద చూపిస్తారు. అందులో నిర్దోషులు కూడా ఉన్నారని గ్రహించలేరు. ఆరోగ్యం మధ్య మధ్యలో నలతగా ఉంటుంది. కీళ్ళ నొప్పులు, కుడి మోకాలు నొప్పి, చెవి, ముక్కు, గొంతు సంబంధమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు. మెడిటేషన్, యోగా పట్ల పెద్దగా శ్రద్ధ కలిగి ఉండరు. వాటి వలన పెద్దగా ప్రయోజనం కనిపించదు. క్రమశిక్షణాయుతమైన మీ జీవితంలో, సాంప్రదాయబద్ధమైన ప్రవర్తన కలిగిన మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించటం జరుగుతుంది. కొన్ని వాస్తవాలు బయటపడటంతో ఆ వ్యక్తిని దూరంగా ఉంచుతారు. అతని వల్ల ప్రమాదం సంభవిస్తుందేమోనన్న భయం కూడా మీ మనసును కలవరపరుస్తుంది. కళా సాంస్కృతిక రంగాలలో ఉన్న వారికి ఈ సంవత్సరం బాగుంది. మీ ప్రతిభా పాటవాలు విశేషమైన గుర్తింపుకు నోచుకుంటాయి. కుళ్ళు రాజకీయాలు, కుల రాజకీయాలు ఎదురైనా చివరికి మీ సామర్థ్యమే నెక్కుతుంది. మొత్తం మీద తులారాశికి సంబంధించిన స్త్రీలకు ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ సంవత్సరం తులారాశి వారికి గురువు అనుకూలంగా లేడు కాబట్టి ఈ సంవత్సరం వీలైనన్ని సార్లు గురుగ్రహానికి పూజలు చేయండి. అలాగే ఆర్థిక పరంగా మరిన్ని లాభాలు కలగడానికి లక్ష్మీ గణపతులను ఆరాధించండి. ఈ పరిహారాలను చేసి ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాలను పొందండి. Thank you for watching our video. Please do subscribe and like the video.